హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి ఫైనల్గా మేము రివీల్ చేయబోతున్నాం అండి మేము ఎక్కడికి వెళ్ళామనేసి. మేమైతే తమిళనాడులో చూసే ఉంటారు కదా, మేమైతే గోవాకి వెళ్ళాము. సో ఇదైతే మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయిందండి. మాకు 6:30కి ఫ్లైట్ అయితే మేము 4:30కి అలా బయలుదేరాము. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కదా ట్రావెల్ చేయడం ఎయిర్లైన్స్లో. నేను ఎయిర్పోర్ట్ అది కూడా చూడాలి, మీ అందరికి చూపించాలనేసి నేను ఎర్లీగా వెళ్దాం అనేసి అంటే మా వారు ఓకే అన్నారు. మేము ఎర్లీగా అనుకున్నాం కానీ ట్రాఫిక్ అయితే చాలా ఉందండి ఆ రోజు. అయ్యో టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోతుందంటే మా వారు లేదు టైం ఉంటుంది మనకి ఇంకాను అని అన్నారు. మాకు లాస్ట్కి మిగిలింది 40 మినిట్స్ అంతేనండి. అరౌండ్ 40 మినిట్స్ మిగిలినట్టుంది మాకు టైం అక్కడ. సో ఇంకా అందుకనే కొంచెం అదంతా చూద్దాం అనేసి అలా వెళ్దామని అనుకున్నాము. అలానే వెళ్ళాము. కాకపోతే కొంచెం టైం ఉంది, మరీ ఎక్కువ టైం ఏం స్పెండ్ చేయలేదు కానీ ఎయిర్పోర్ట్లో కొంచెం టైమేనండి ఉంది. మేము ఈ ప్లాన్ వచ్చేసి లాస్ట్ 7 ఇయర్స్ నుంచి అనుకుంటున్న ప్లాన్ ఇది, ఈ గోవా వెళ్దాం అనేసి. ఫస్ట్ అయితే మా వారు గోవా వద్దు, ఇక్కడున్న ఎప్పుడైనా చూడొచ్చు, మనం స్టేట్స్ వెళ్దాము ఇట్లాగా చూద్దాము అని అన్నారు. తనైతే మలేషియా టైప్ అన్నారు, మలేషియా దుబాయ్ అలా అన్నారు. బట్ నాకు పాస్పోర్ట్ అది కొంచెం లేట్ అవుతుందని అన్నారు. ఈ టైంలో కొంచెం లేట్ అవుతుందండి అనేది అంటే మేము ఫస్ట్ నుంచి ఏమనుకున్నాం 1 వీక్లో వచ్చేస్తుంది పాస్పోర్టు, ఎలా అయినా వెళ్ళి రావచ్చు, 1 వీకే కదా ముందు నుంచి చేసుకుంటే ఎందుకు 1 వీక్లో అయిపోతుంది, మనం 1 వీక్ ముందు నుంచే చెప్తే వాళ్ళకి అది చేసిస్తారు, ఆ టైంకి మనం టికెట్స్ అవి చేసుకోవచ్చు అనేసి మా వారు అలా ప్లాన్ చేశారు. బట్ అది ఫైనల్గా ఏమైంది, అతను వాళ్ళని అడిగితే పాస్పోర్ట్ చేసే వాళ్ళని లేదండి ఇప్పుడు డిలే అవుతుంది, చాలా టైం టేకింగ్గా ఉన్నాయి, 15 డేస్ పట్టవచ్చు, 20 డేస్ పట్టవచ్చు అనేసి అన్నారు. ఇంకా మా వారు అన్నారు సరే ఇట్లా టైం టేకింగ్ అంట నెక్స్ట్ దేనికి వెళ్దామని అంటే మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా గోవా వెళ్దాం అనేసి అనుకున్నాం. మళ్ళీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే లాస్ట్ 7 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం. మా వారు ఏంటంటే ఎవ్రీ ఇయర్ వెళ్దాం అనుకుంటున్నాం, ఏదో ఒకటి అట్లా అడ్డొస్తుంది. ఫస్ట్ ఇయర్ ఏమో మా వారికి వెంటనే ఆఫీస్ వర్క్ ఉంది, హాలిడేస్ అన్నీ అయిపోయి, లీవ్స్ అన్నీ పెట్టేసుకున్నారు, పెళ్ళికి అలా వాడేసారు, అయిపోయి నెక్స్ట్ పెట్టుకుందామంటే వాళ్ళు సెలవులు ఇవ్వట్లేదు అనేసి అలా ఆగిపోయింది ఆ ఇయర్. నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చేసి నేను మా పెద్ద పాపని కన్సీవ్ అయ్యాను. సో దట్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ కుదరలేదు. థర్డ్ ఇయర్ వచ్చేసి మా వారు అప్పుడు అపోటెక్స్లో జాయిన్ అయ్యారు. తనకి ఆ ఇయరే జాయిన్ అవ్వడం వల్ల సెలవులు ఇవ్వలేదు 6 మంత్స్ దాకా, కొంచెం అట్లా 1 వీక్ ఫుల్ డే అలా ఇవ్వడానికి అవ్వదని అన్నారు. సో దట్ ఫోర్త్ ఇయర్ వచ్చేసి ఇక్కడికి వచ్చాము, వైజాగ్ వచ్చాము, అప్పుడే కోవిడ్ స్టార్ట్ అయింది. ఫిఫ్త్ ఇయర్ వచ్చేసి మా ఫుల్ కోవిడ్ సెకండ్ వర్షన్ జరుగుతుంది, నేను తేజుని ప్రెగ్నెంట్ని. సిక్స్త్ ఇయర్ వచ్చేసి మేము మళ్ళీ డెలివరీ అయ్యాను, అప్పుడు అవ్వదనేసి అనుకున్నాం. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇంకా 3 to 4 months అవ్వదు, ఇంక ఇట్లా చిన్నపిల్లలు పుడితే అవ్వదు కదా అనేసి అనుకున్నాము. ఇంకా ఆ 2 to 3 years అవ్వలేదు, అలానే ఫైనల్గా ఇయర్ అవుతుంది. ఫైనల్ ఇక్కడైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యామండి మేము. లాస్ట్ టూ టైమ్స్ 3 times వచ్చాను కానీ ఎయిర్పోర్ట్కి, బట్ లోపలికి అయితే వెళ్ళడానికి అవ్వలేదు. వేరే వాళ్ళు వెళ్తుంటే జస్ట్ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాము, నేను మా హస్బెండ్, కొంతమంది రిలేటివ్స్ అని కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్ అలా వెళ్తుంటే వచ్చాము. కానీ బట్ నేనైతే ఫస్ట్ టైం ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేయడం ఇదే. మేబీ బై గాడ్స్ గ్రేట్స్ ఇంకా ముందు ముందు చాలా చేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ స్టార్ట్ అయ్యి బ్యాగేజ్ అది తీసేసుకొని లగేజ్ అంతా తీసుకొని లోపలికి వెళ్తున్నామండి మేము. ఇంకా మాకు అక్కడ 1.5 hour దాకా ఉంది టైము. సో దట్ మనం చూడొచ్చులే అనేసి అనుకున్నాం. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని వెళ్దాం అనేసి అంటే మా వారిని ఓకే అన్నారు. ఇంకా మేము కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ బ్యాగేజ్ అది వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతే ఫ్రీగా ఉంటుంది, మనం అన్నీ చూడడానికి కూడా అన్నారు. మేము టికెట్స్ అని తీసుకొని వాళ్ళకి కౌంటర్లోకి వెళ్ళేసి లగేజ్ అది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఇంకా వెళ్దామని వెళ్తున్నాము. ఒక్కొక్కరికి బ్యాగేజ్ వచ్చేసి 12 to 15 అనుకుంటాండి మాకు ఇచ్చింది. బట్ మా ఇద్దరు వచ్చేసి 23 kgs 0.9 సంథింగ్ వచ్చింది మా ఇద్దరివి. ఇక్కడైతే కింద మనం దిగామండి, ఆ కార్లు కనిపిస్తున్నాయి, అక్కడ మేము దిగాము కార్లో. అక్కడి నుంచి ఎక్స్లేటర్లో పైకి వచ్చాము, పైకి కూడా వస్తాయంట కార్లు, మరి ఏమో ఎందుకు తీసుకురాలేదో తెలియదు.
ఆ కార్లు కనిపించే దగ్గర మేము దిగి పైకి ఎక్స్కలేటర్లో వచ్చాము. ఇక్కడ ఫుడ్ స్టాల్స్, షాపింగ్ స్టాల్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మేము బ్యాగ్స్ తీసుకుందాం అన్న ప్లాన్లో ఉన్నాం. చూద్దాము, నచ్చితే మంచిగా తీసుకుందాం అనేసి మా వారు నేను అనుకుంటున్నాము. ఇక్కడ బ్యాగ్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేయడానికి వచ్చాము. అప్పుడే నేను వేరే వాళ్ళని కనుక్కున్నానండి, అంత కాస్ట్లీగా ఉంటుంది, మనం కొనలేము ఎయిర్పోర్ట్లో అని అంటూ ఉన్నారు. సర్లే చూద్దాంలే ఏముంది అని అనుకున్నాము. ఇక్కడ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో చూస్తే ఒక బ్యాగు 49,800 అంతే, ఆ రేంజ్లో ఉందండి. ఒక బ్యాగ్ 49,000, లెదర్ అంటండి, అది ప్యూర్ లెదర్. ఒక బ్యాగ్ వచ్చేసి 49,000 పెట్టి కొనాలా అనేసి నేను కొంచెంసేపు షాక్ అయ్యాను. బట్ వాళ్ళు అంత ప్రైజెస్ పెడుతున్నారు. ఏమోలేండి, కొంటారేమో, మేబీ కొంతమంది ఉంటారు కదా కొనేవాళ్ళు, వాళ్ళు ఏమన్నా కొంటున్నారేమో. మేమైతే ఇక్కడ లగేజ్ అది తీసేసి ఇచ్చేసాము, వెయిట్ చూపించేసి. మా ఇద్దరు బ్యాగ్స్ కలిపి 23.9 వచ్చాయి. ఇక్కడ మన ఏవైతే బ్యాగ్స్ ఉంటాయో మనం క్యారీ చేసే బ్యాగ్స్, అవి కూడా ప్రతిదీ చెకింగ్ చేసి పెట్టాలి. ఏవి కూడా, ఈవెన్ స్లింగ్ బ్యాగ్స్ కూడా, నేను చూసిన వాటిల్లో ఈవెన్ స్లింగ్ బ్యాగ్స్ కూడా 4,000 బిలో అయితే లేవు. నేను చూసినవి మరి అంతకన్నా తక్కువ ఉంటాయేమో నాకైతే తెలియదు, కానీ నేను చూసిన మీద అక్కడ నుంచి స్టార్టింగు. అది ఈ ఎయిర్పోర్ట్లో, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పర్టికులర్గా. అక్కడది చెప్పాను కదండి, గోవా ఎయిర్పోర్ట్ చాలా చిన్నది, అన్ని పెద్ద స్టాల్స్ ఏమి ఉండవు దాంట్లో, చాలా చిన్నగా ఉంటుంది. మా వారు ఇంకా దానికన్నా చిన్నవి కూడా ఉంటాయి ఎయిర్పోర్ట్స్, చాలా చాలా చిన్నవి ఉంటాయి, అది బెటర్ అని అన్నారు. నాకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నచ్చిందండి, మంది గోవా అంత పెద్దగా ఏం లేదు. ఇంక ఇక్కడ మేము వచ్చేసి ఫుడ్ తీసుకొని వెళ్దాం అనేసి వచ్చాము. క్రాఫ్టెడ్ ఐటమ్స్ మనకి, క్రాఫ్టెడ్ అంటే మామూలుగా ఒక రేంజ్లో వస్తాయి. ఒక్క బ్యాంగిల్ వచ్చేసి 2,000 ఉంది అక్కడ, చిన్న ఒక బ్యాంగిల్, అది అట్లా అంత ప్రైజింగ్ పెట్టారు, మరి టూ మచ్ కాస్ట్లో. ఒకప్పుడు అంటే మా వారు, మనం బాటిల్స్, వాటర్ బాటిల్స్ కూడా చాలా ప్రైజింగ్ ఉంటాయంటే, ఎందుకు ఉంటాయిలే, వాళ్ళు ఎందుకు పెడతారులే అన్న. బట్ కానీ నాకు విజువల్గా చూస్తేనే అర్థమైంది, ఇంత రేటు, ఇంత ప్రైజింగ్ పెడతారు అనేసి. చూసారా, ఇవన్నీ ఎయిర్లైన్స్ అన్నీ పార్కింగ్లో ఉంచారు, పార్క్ చేసి ఉన్నాయి. మా ఎయిర్లైన్స్ రెడీ అవుతుందంట, అనౌన్స్మెంట్ వస్తుంది. ఇంకా అప్పటికి మేము ఈ టైం వెళ్ళే టైంకి అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ టైం నుంచి ఇంకా మేము 1/2 అవర్ కూర్చున్నాము అది రెడీ చేయడానికి. అది రెడీ చేసి మళ్ళీ లాస్ట్ ఫైనల్ అనౌన్స్మెంట్ వస్తే ఆ తర్వాత మేము వెళ్ళాము. నేను కుకీస్ తీసుకుందామని ఆగాము. ఇక్కడ చూసారా, ఏ కుకీస్ అయినా 370 ఆర్ 350 ఉన్నాయి ప్రైజింగు. ఏవైనా కానీ వీటిల్లో 350 ఆర్ 370 ఉన్నాయి. చూసారు కదా, డిఫరెంట్గా అన్నీ ఉన్నాయి కుకీస్. ఓన్లీ చాక్లెట్ టైపు 375, ఇక్కడ 375 ఉన్నాయి. డిఫరెంట్గా చాక్లెట్వి, నట్స్వి, ఓట్స్వి, హెల్దీ వెర్షన్లో అలా చాలా ఉన్నాయి. మాది వచ్చేసి 6th గేట్ నెంబర్. నేను అదే చెక్ చేస్తున్నాను టికెట్లో, ఇదే కదా అనేసి. ఫైనల్ అనౌన్స్మెంట్ వచ్చింది, అక్కడ అందరు నుంచున్నారు కదా, ఇంకొకరిది సీట్ నెంబర్ అది చెప్పి లోపలే పంపిస్తున్నారండి. అయితే మేము ఫుట్పాత్ లాగా ఇలా నడుచుకుంటూ వెళ్ళేది. ఇండిగో అండిగి పార్కింగ్లో ఉంది. ఇలా మనం ఫుట్పాత్లో ఉంటే దానిలో నుంచి ఇంక లోపలికి వెళ్ళిపోతే మన ఫ్లైట్లోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. మా వారు ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతున్నారు, ఇంకా ఫోన్ చేయమాకండి, మేము ఫ్లైట్ ఎక్కిపోతున్నాం, ఫోన్ కలవదనేసి అని అంటున్నారు. ఇదైతే మాది లోపలికి ఎంటర్ అవుతున్నాం ఫ్లైట్లోకి. ఇందాక నేను చూపించాను కదా ఫుట్పాత్లో నడుచుకుంటూ వెళ్ళాలనేసి, ఇదే అది. ఇలా నడుచుకుంటూ ఒక 100 మీటర్స్ అలా ఉంటుంది, అలా నడుచుకుంటూ వెళ్తే ఇంకా డైరెక్ట్ ఫ్లైట్లోకి వెళ్ళిపోతాము మేము.
ఇది సెకండ్ చెకింగ్ అండి. ఇక్కడ కూడా చెకింగ్ చేసి లోపలికి పంపిస్తారు. ఈ ఫ్లైట్ అంతా ఎంటీగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ మేమే కదా లోపలికి వచ్చేసింది. అందుకని నేను మా వారికి మరీ చెప్పాను, నాకు విండో సీట్ కావాలి, ప్లీజ్ చెప్పు వాళ్ళకి విండో సీటే చేయమని చెప్పు అనేసి అని అన్నాను. తను చెప్పినట్టున్నారు. ఎగ్జాక్ట్గా వెళ్ళేటప్పుడు అదే అయింది, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా సేమ్ అదే అయింది. విండో సీట్కే చేశారు. ఇక్కడ చూసారు కదా, లైట్స్ డార్క్ అయిపోయింది కదా, బాగా చీకటి పడింది కదా, లైట్స్ అన్నీ ఎలా బ్లింక్ అవుతున్నాయో. ఇదైతే రన్వే మీదకి స్టార్ట్ అయింది ఫ్లైట్. స్టార్ట్ అయినప్పుడు బాగానే ఉంది, ఎప్పుడైతే టేక్ ఆఫ్ అవుతుందో ఆ టైంకి కొంచెం జైంట్ వీల్ ఎక్కిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఇవన్నీ డెన్స్ అంటండి. ఈ ఫ్లైట్స్కి ఏమన్నా రిపేర్స్ వస్తే అట్లా వాటిలో అక్కడ రిపేర్ చేసి పంపిస్తారంట. ఇది ఫ్లైట్ హైట్కి వెళ్ళే కొద్దీ లైట్స్, ఆ కింద ఉన్న హౌసెస్ అన్నీ చిన్న చిన్న డాట్స్ లాగా మారిపోతున్నాయి. ఫర్ మీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, సో చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నాను. చాలా పైకి వెళ్ళింది. అప్పుడైతే ఇంక అసలు డార్క్గా అసలు ఇంకేం కనిపించలేదు. నెక్స్ట్ అయితే మా ఫుడ్ వచ్చేసిందండి. ఫుడ్ తీసుకొచ్చారు క్రూజ్. ఫుడ్ తీసుకొస్తే వచ్చేసి చిన్ని వాటర్ బాటిల్, చాలా క్యూట్గా ఉంది వాటర్ బాటిల్. చిన్ని వాటర్ బాటిల్, 2 కుకీసు. ఇదైతే వాటర్ బాటిల్. క్యూమన్ కుకీస్ ఇచ్చారు 2. ఒకటి శాండ్విచ్ ఇచ్చారు, వెజ్ శాండ్విచ్. ఓకే, నాకైతే పర్లేదని తినేసాను అట్లా. పాపం మా వారైతే పాపం తినలేకపోయారు, తనకి నచ్చలేదంట. తను ఇంక తినలేకపోయారు. నేను ఇంక దిగిన తర్వాత ఒకటి తీసుకుంటానేసి అన్నారు. నాకు సబ్వే గుర్తొచ్చిందండి. మేము వైజాగ్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళేవాళ్ళం సబ్వేలో, బాగుండేది. నాకు ఈ బర్గర్ చూడగానే ఈ పిజ్జా ఈ శాండ్విచ్ చూడగానే నాకు ఇంక అదే గుర్తొచ్చింది. చదువుతూ నవ్వుతూ ఉన్నారు, ఇప్పుడు శాండ్విచ్ అంటావు కదా, ఈ శాండ్విచ్ టేస్ట్ చూడు అనేసి. ఇంకా అది టేస్ట్ చేసాను. పాపం తనకైతే అంత పెద్ద నచ్చలేదంట. నేను ఎలాగలా తినేసాను. ఇక్కడ అయితే క్రూజ్ వచ్చి ఇది డెమో చెప్తూ ఉన్నారు, సేఫ్టీ రూల్స్ అవి. ముందు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, విండోస్ ఎలా పడితే అలా చేయకూడదు, టేక్ ఆఫ్ అవగానే ఫోన్స్ అన్నీ ఏరోప్లేన్ మోడ్లో స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. అలా ఇట్లా మన ఎయిర్లైన్కి ఇన్ని గేట్స్ ఉంటాయి, మన ప్లేన్లో ఇన్ని గేట్స్ ఉంటాయి, ఎగ్జిట్స్ ఉంటాయి, ఆక్సిజన్కి ఇలా బ్యాగ్స్ ఉంటాయి, అలా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అయితే ఆక్సిజన్ బ్యాగ్ ఏంటండి, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసారు కదా, ఇక్కడ ల్యాండ్ అయిపోయాము. ల్యాండ్ అయ్యేటప్పుడు నేను తీయలేదండి, ఫాస్ట్గా వచ్చి నార్మల్ పెద్దగా పడిపోయినట్టు అయిపోయింది నాకు, అంత భయం వేసింది. మేము బ్యాగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్స్ కలెక్ట్ చేసుకోవాలి కదా. ఎక్కడ చూసినా కానీ క్యాసినో అని ఫస్ట్ ఉంటుందండి. అది చాలా చోట్ల చూసాను. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈవెన్ ఏదన్నా మేము ఆన్లైన్లో రిసార్ట్స్, హోటల్స్ చూసినా వాటి దగ్గర కూడా పెట్టారు. రిసార్ట్కి ప్రతి దానికి క్యాసినో, ఒక్కొక్క నేమ్ క్యాసినోస్ అన్నిటిని పెట్టారు. ఇది అయితే పెద్ద ఎయిర్పోర్ట్ ఏం కాదు కానీ గోవాది, కానీ ఎయిర్పోర్ట్లు మంచిగా ఉన్నాయండి. అంటే కొన్ని స్టాల్స్ ఉన్నాయి కానీ నీట్గా బాగుంది. నాకు ఈ పెయింట్స్ నచ్చి ఈ పెయింట్స్ అన్నీ క్లిప్పింగ్ తీస్తున్నాను. మా వారు ఫాస్ట్గా నడు, మనం బ్యాగ్స్ వచ్చి ఉంటాయి, మనం వెళ్ళిపోదామని అంటారు. ఇంకా నడుస్తూ ఉన్నా, నేను వెళ్ళేసరికి ఆయన వెళ్ళిపోయి ఒక బ్యాగ్ కూడా తీసేసి పెట్టారు పక్కన. నేను చిన్నగా చూస్తూ ఉన్నాను. ఇది వేరే ప్లేన్స్ అండి, మంది వచ్చేసి ఇస్తారు కదా, ఇలా డిఫరెంట్గా ఉంటాయి. ఏ ఎయిర్లైన్స్ అక్కడ ఏమంటారు, ఆ బెల్ట్ మీదకి వస్తాయి బ్యాగ్స్ అన్నీ. మంది ఇస్తారా కదా, సో దట్ దీని మీదకి వస్తుంది. మనం బ్యాగ్స్ అవి కలెక్ట్ చేసుకొని
మా వారు అప్పటికి ఒక బ్యాగ్ తీసేశారు. మా బ్యాగ్స్ కలెక్ట్ చేసుకొని మేము స్టార్ట్ అయిపోయాం. అప్పటికి మాకు ఫోన్ చేశారు, పాపం క్యాబ్ అతను వచ్చారని. మేము బయటికి వెళ్ళి ఫోటో స్పాట్ కనిపించింది నాకైతే. ఒక్క ఫోటో అన్న దిగేద్దాం అనేసి అని మా వారిని రిక్వెస్ట్ చేశాను. అక్కడికి వెళ్ళేసి ఫొటోస్ తీసుకొని మళ్ళీ వేరే సైడ్కి రమ్మన్నారు. పాపం అతను కన్ఫ్యూజ్ అయిపోయారు. అటు ఇటు అనేసరికి వేరే ఎగ్జిట్ దగ్గరికి రమ్మనేసరికి ఆ ఎగ్జిట్ దగ్గరికి వెళ్ళిపోయాము. మేము ఫైనల్గా 6:30కి మాకు ఫ్లైట్ అయితే మేము 7:30, 8కి అలా ల్యాండ్ అయింది ఫ్లైట్. మేము 10కి 10:30కి రీచ్ అయిపోయాము రిసార్ట్కి. ఇది 8:30 ఆ టైంలో అనుకుంటాండి, 8-8:30కి ల్యాండ్ అయిపోయి కొంచెం బ్యాగులు అవి తీసుకొనేసి బయటకు వస్తూ ఇంకా అన్నీ చూస్తూ ఉన్నాము. నైట్ వ్యూ ఎలా ఉంటుందో ఎయిర్పోర్ట్ అనేసి చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ అయితే స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యి రిసార్ట్కి రీచ్ అయ్యాము. ఇది అయితే టెర్రా ప్యారిసో రిసార్ట్. మేమైతే మై ట్రిప్లో అంతా ప్యాకేజ్లో చేసుకున్నాం. ఇంకా ఎవ్రీథింగ్ వాళ్ళే. మాకు వచ్చేసి 4 సజెస్ట్ చేశారు. 2 ఏమో రిసార్ట్, 1 హోటల్ అలా సజెస్ట్ చేశారు. మాకైతే మోస్ట్లీ రిసార్ట్సే కావాలని ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే మనం వెళ్తుంది ఫ్రీగా. మేము ఇప్పుడు ఉన్నది హోటల్లానే ఉంటుంది కదా అపార్ట్మెంట్స్ అంటే మోస్ట్లీ. ఇంకా పెద్ద ఇదేముంది అని మనం వెళ్ళేది కొంచెం ఫ్రీగా ఉంటే మనం కొంచెం వాక్ చేయడానికన్నా అలా కన్వీనియంట్గా ఉండాలి అనేసి మేము అనుకున్నాము. సో మనకు రిసార్ట్ అయితే బాగుంటుంది అనేసి అనుకొని మేము రిసార్ట్కి వెళ్ళాము. వాళ్ళు మాకు 2-3 ఆప్షన్స్ ఇచ్చారు రిసార్ట్లో కూడా. మేము గూగుల్లో సెర్చ్ చేసుకొని వాటి నేమ్స్ వాళ్ళు మాకు ఇస్తే మేము సెలెక్ట్ చేసుకున్నాం ఇవి.